ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో బుధుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, పాడైతే ఎలా ఉంటాడు, బుధుడు స్ట్రాంగ్గా ఉంటే ఎలా ఉంటాడు, బుధుడి యొక్క బలము జాతకుడికి ఎంత అవసరము, ఇలాంటి విషయాలు తెలియజేస్తాను. సాధారణంగా జ్యోతిషంలో పెద్దగా భయపడినటువంటి ప్లానెట్ ఏదైనా ఉందంటే బహుశా బుధుడేనేమో. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో యూట్యూబ్లో శని గురించి, రాహు గురించి, కేతువు గురించి, శుక్రుడి గురించి, ధనయోగాలు, ధనస్థానం, లాభస్థానం, ఈ వీడియోలు అయితే వ్యూస్ ఎక్కువ వస్తాయి. అంటే జనాలకు కూడా ఒక అభిప్రాయం ఫిక్స్ అయిపోయింది ఏంటంటే బుధుడు ఏం పెద్ద డేంజరస్ ప్లానెట్ కాదు, కాబట్టి ఆ వీడియోస్ కొంత ఆదరణ కూడా తక్కువగా ఉంటుంది. కానీ బుధుడు చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్లానెట్ మన యొక్క హారోస్కోప్లో. మన జీవితంలో బుధుడి పాత్ర చాలా చాలా ఉంటుంది. ఏ విధంగా అనేది నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే మూలాల్లోకి వెళ్ళి బుధుడు యొక్క లక్షణాలు ఏంటి, ఆ బుధుడు కనుక బాగా లేకపోతే ఎటువంటి సమస్యలు ఇస్తాడు జాతకుడికి, ఈ కోణంలో కనుక ఆలోచిస్తే ప్రతి వారు కూడా వాళ్ళ జాతకాలు చెక్ చేసుకునేటప్పుడు బుధుడు ఎలా ఉన్నాడు, అలాగే వాళ్ళ పిల్లలకి బుధుడు ఎలా ఉన్నాడు, ఇలాంటివి చెక్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యమో అని అర్థమవుతుంది. ఒక మనిషికి ఎంతైనా డబ్బులు ఉండొచ్చు, సంఘంలో హోదా పరపతి ఉండొచ్చు, మంచి జాబ్ లేదా మంచి బిజినెస్లో ఉండొచ్చు, కానీ మానసిక స్థితి కనుక బాగాలేకపోతే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అనుభవిస్తారో అనేది మనం చూస్తున్నాము, వింటున్నాం న్యూస్లో. మంచి స్థితిలో ఉన్నవాళ్ళు, మంచి హోదాలో ఉన్నవాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇటువంటి వారు కూడా సూసైడ్ చేసుకోవడం చూస్తున్నాము, లేదా కొన్ని క్రైమ్స్కి పాల్పడడం, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఎందుకు వీరు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు, వారికి ఏం లోటు లేదు కదా, ఎందుకు వారు సూసైడ్ చేసుకోవాలనేటువంటి మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ సందర్భంలో వారు చార్ట్ని కనుక పరిశీలిస్తే అక్కడ బుధుడు యొక్క పాత్ర మనకు కనబడుతుంది. ఎంత సంపద ఉన్నా, ఎన్ని వైభోగాలు ఉన్నా, ఎన్ని సుఖాలు ఉన్నా, దాన్ని అనుభవించేటువంటి మానసిక స్థితి కనుక లేకపోయినట్టయితే వాటిని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. ఈ విధంగా వాటిని ఎంజాయ్ చేసేటువంటి ఒక మనస్థితిని, మనోబలాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ బుధుడు. ఎప్పుడు కూడా మనస్సు ప్రశాంతంగా ఉండి ఆరోగ్యవంతంగా ఉంటే ఎన్ని సుఖాలున్నా, ఎన్ని భోగాలున్నా మనం వాటిని అనుభవించగలం. ఈ కోణంలో చూసినప్పుడు బుధుడు యొక్క కారకత్వాలు ఏంటి? బుధుడు బుద్ధిబలానికి కారకుడు, అలాగే ఆలోచన శక్తి, లాజికల్ థింకింగ్, తనకు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలి అని తన ఆలోచనలతో దాని నుంచి బయటపడము, ఇలాంటివన్నీ తెలియజేసే ప్లానెట్ బుధుడు. వాక్కి కారకుడు బుధుడు. తెలివితేటలు, సూక్ష్మ దృష్టి, చాలా ఫాస్ట్గా ఆలోచించడం, స్పందించడం, రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ బుధుడి యొక్క లక్షణాలు. బుధుడు స్ట్రాంగ్గా ఉంటే చాలా మంచి ఒక సైంటిస్ట్ గానో లేదా విద్యావేత్తగానో ఉంటారు. ఒక ఇంజనీర్గా కావచ్చు, కంప్యూటర్ సైన్స్, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండడము, వారి యొక్క బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చింది అంటే వెంట వెంటనే దాని పరిష్కారాన్ని కనుక్కోగలగడము, ఆలోచించగలగడము, లాజికల్ థింకింగ్, ఇవన్నీ ఇస్తారు బుధుడు. అందుకే మ్యాథమెటిక్స్లో చాలా మంచి ప్రతిభను కనపరుస్తారు. ఎక్కడైతే లెక్కలు ఉంటాయో, ఎక్కడైతే లాజిక్ ఉంటుందో అక్కడ బుధుడి యొక్క అవసరం చాలా ఉంటుంది. అలాగే దాన్ని ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆలోచిస్తే మన దైనందిన జీవితంలో ఎంతోమందిని మనం కలుస్తూ ఉంటాము, ఎన్నో పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము, దాన్ని ఎలా మనం స్వీకరిస్తాము, ఆ పరిస్థితిని, ఆ వ్యక్తిని అనేది మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకెళ్తామా, లేదా కుదేలైపోతామా, చలించిపోతామా, కృంగిపోతామా, ఇవన్నీ కూడా బుధుడు మనకి తెలియచేస్తాడు. ఉదాహరణకి బుధుడు పాడైతే డిప్రెషను, తర్వాత కృంగిపోవడము, డిప్రెషన్ అంటే కృంగిపోవడము, మైండ్ చంచలంగా ఉండడము, రిపీటెడ్గా అదే ఆలోచనలు వస్తూ ఉండడము, ఇటువంటి సమస్యలను ఇస్తాడు బుధుడు. అలాగే తీవ్ర మనస్తత్వం కూడా ఇస్తాడు బుధుడు. వెంట వెంటనే కోపం రావడము, క్రిమినల్ చర్యలకు కూడా పాల్పడేట్టుగా ప్రేరేపిస్తాడు బుధుడు సరిగ్గా లేకపోతే. అంటే మనకు ఆశ్చర్యం ఇచ్చాను, ఎంతసేపు క్రిమినల్ యాక్టివిటీస్ అంటే మనము కుజుడు లేదా రాహువు కేతువు అనుకుంటాం, కానీ బుధుడు కూడా పాడినట్టయితే కోపంలో వెంట వెంటనే చేయి చేసుకోవడము,
తన దగ్గర ఉన్న వస్తువుని ఎదుటి మనిషి మీదకి విసిరేయడము, ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. అలాగే బుధుడు బాగాలేకపోతే ఇప్పుడు కూడా జీవితంలో స్థిరత్వం ఉండదు, ఆలోచనలో స్థిరత్వం ఉండదు. ఆశలు ఉంటాయి, కానీ దాన్ని ఎలా నెరవేర్చుకోవాలి అని ఒక ప్రణాళిక, ఇవన్నీ కూడా లోపిస్తాయి. నరాల బలహీనతనిస్తాడు బుధుడు. అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్, ఆందోళన, ఉద్వేగము, చిన్న చిన్న వాటికి కూడా ఆందోళన పడము, ఉద్రేకపడము, ఉద్వేగానికి లోనవడము, ఇలాంటివన్నీ ఇచ్చేవాడు బుధుడు. బుధుడు వాక్కుకారకుడు కాబట్టి అబద్ధాలు మాట్లాడటము, అబద్ధాలతో జీవితాన్ని గడపడము, అబద్ధం చెప్పి తన పనులు తాను నెరవేర్చుకోవడం, ఇలాంటివి కూడా ఇస్తాడు బుధుడు. వాక్కుని నియంత్రించేటువంటి గ్రహం బుధుడు కాబట్టి వాక్కు మీద కూడా బుధుడు యొక్క ప్రభావం ఉంటుంది. బుధుడు బాగుంటే ఒకలా ఉంటుంది, బుధుడు పాడైతే ఇంకోలా ఉంటుంది. వాక్చాతుర్యం ఇస్తాడు బుధుడు. తన మాటలతో ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయగలడు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి బుధుడు కనుక స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ మాటలతో వాళ్ళ వ్యాపారాన్ని పెంచుతారు. ఒక సేల్స్ పర్సన్గా కనుక ఉన్నారంటే వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరిచి ఆ వ్యాపార సంస్థకి లాభాలను చేకూర్చగలరు. ఇదే బుధుడు కొంత పాడైనట్టయితే అతిగా మాట్లాడటము, అతి తెలివిగా మాట్లాడటము, అంటే తన తెలివితేటతో ఎదుటి మనిషిని బాల్తా కొట్టించగలను అంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, ఒక్కొక్కసారి నస పెట్టేలా మాట్లాడటము, ఇవన్నీ కూడా బుధుడిస్తాడు. అంటే మనకే తెలిసిపోతూ ఉంటుంది మన్ని వీడు బుట్టలో వేయడానికి మాట్లాడుతున్నాడు అని. అంటే అతి తెలివిగా మాట్లాడటం, తన తెలివితేటలు మాటల రూపంలో ప్రదర్శించి అవతల వాడు నా మాటలకు పడిపోతాడు అనేటువంటి ఒక అమాయకత్వపు ఆలోచనలో ఉండడం, ఇవన్నీ బుధుడిస్తాడు. ఒకటి కాదు, బుధుడు గురించి చెప్పాలి అంటే చాలా చాలా విషయాల్ని ఒక వీడియోలో చెప్పలేము, చాలా వీడియోస్లో చెప్పొచ్చు. ఎందుకు అంటే మన నిత్య జీవితంలో మనం ఎంత హోదాలో ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా, ఎంత పదవిలో ఉన్నా కానీ మన వాక్కు, మన యొక్క బుద్ధి ఎప్పుడూ కూడా మనకి సహకరిస్తూ ఉండాలి. అవి ప్రతికూలంగా ఉన్నప్పుడు చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఒక మాట వల్ల యుద్ధాలు రావచ్చు, ఒక మాట వల్ల బంధాలు తెగిపోవచ్చు. మాట చాలా ముఖ్యము. మనం ఎలా మాట్లాడుతున్నాము, అవతల మనిషి మన మాటలను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు అనేది చాలా ముఖ్యము. ఆ నియంత్రణ కనుక లేకపోతే బుధుడు వల్ల కేవలం మాటల వల్లే సంబంధాలు తెగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేస్తున్నాడు బుధుడు ఆలోచించండి. బుధుడు అంటే నర్వస్ సిస్టమ్, లాజికల్ థింకింగ్, వాక్కు, ఇలాంటి వాటిని రూల్ చేసే ప్లానెట్ బుధుడు. ఇది ఎవరికి అవసరం లేదు అనేది ఒకసారి ఆలోచించండి. ఎవరికి అవసరం లేదు చెప్పండి. ప్రతివాడికి కూడా చక్కటి వాక్చాతుర్యం కావాలని కోరుకుంటారు. తన మాటల వల్ల ఇతరులకి సంతోషం కలగాలి, తాను సంతోషంగా ఉండాలి తప్ప మాటల వల్ల యుద్ధాలు రావాలి, కొట్లాటలు రావాలి, సంబంధాలు తెగిపోవాలి అని అనుకోరు. అలాగే ఎప్పుడు కూడా ఎంత డబ్బులు ఉన్నా చూడండి వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. ఏదో ఒక జరిగిన విషయం గురించి తలుచుకుని బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఎందుకు చేసుకున్నారు? పెద్ద పెద్ద పదవిలో ఉన్న వాళ్ళు కావచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళు, సినిమా సెలబ్రిటీస్, వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే బుధుడు వారిని హ్యాపీగా ఉంచడం లేదు. వారి యొక్క ప్రాబ్లంకి బుధుడు సొల్యూషన్ ఇవ్వట్లేదు. మెంటల్ లెవెల్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వగలడు బుధుడు. ఇక ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆటిజం అనేది చూస్తూ ఉన్నాం. ఆటిజం ఉన్న పిల్లలకి బుధుడు పాడవడం అనేది గమనించవచ్చు. అలాగే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకి ఎంతగానో ప్రధానమైనటువంటి మగవారి విషయంలో పొటెన్సీ అనేది లోపిస్తుంది బుధుడు కనుక పాడినట్టయితే. నపుంసకత్వము అంటాము, అంటే ఇంపార్టెన్సీ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ కొంత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కానీ సంతానాన్ని కనలేరు. దీనికి కూడా బుధుడు ప్రధానమైన కారణం. బుధుడే నపుంసక గ్రహం. ఇటువంటి సమస్యల్ని అనుభవిస్తున్న వాళ్ళు కూడా మనం చూడొచ్చు. అక్కడ బుధుడు యొక్క పాత్ర స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఎన్ని ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని బుధుడు కంట్రోల్ చేస్తున్నాడో ఒకసారి చూడండి. అలాగే 2 కంటే ఎక్కువ మ్యారేజెస్ జరగడానికి బుధుడు కారణం. సాధారణంగా విడాకులు అయిన తర్వాత 2 మ్యారేజెస్ అనేవి జరుగుతుంటాయి, కానీ 2 కంటే ఎక్కువ మ్యారేజెస్ అలా జరిగినప్పుడు అక్కడ బుధుడు పాత్ర స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అంటే కాంబినేషన్స్ జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, సెపరేట్ వీడియోలో చేస్తే అది బాగుంటుంది. బుధుడు వల్ల 3 లేక 4 వివాహాలు జరగడానికి ఎటువంటి కాంబినేషన్స్ ఉండాలి అని ఒక వీడియోలో చెప్పినట్టయితే అది మరింతగా ప్రయోజనం ఉంటుంది, దానికని నా ఉద్దేశము. అయితే ఇన్ని సమస్యలను ఇవ్వగలడు బుధుడు. ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం, మా అబ్బాయి చెప్పిన మాట వినడం లేదండి, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మూడ్ స్వింగ్స్ అనేది బుధుడు వల్ల వస్తాయి. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఒక్కొక్కసారి బాగుంటాడు, ఒక్కోసారి ఎదురు తిరుగుతూ ఉంటాడు.
అలాగే ఎవరితోనూ మాట్లాడు, ముభావంగా ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు. బుధుడు పాడైతే వారికి ఎక్కువగా ఫ్రెండ్ సర్కిల్ ఉండదు. ఎవరితో మాట్లాడాలన్నా వారికి భయం. ఎవరితో మాట్లాడితే తను హర్ట్ అయిపోతాడు అని చెప్పేసి సాధారణంగా మాట్లాడు. వాళ్ళ ఈగో ప్రాబ్లమ్సే వాళ్ళు మాట్లాడనివ్వవు. రకరకాల కారణాలు. బుధుడు 11th హౌస్లో ఉన్నట్టయితే సోషల్ సర్కిల్ లిమిటెడ్గా ఉంటుంది. ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరితో కలవలేరు. ఒకవేళ కలిసిన వెంటనే ఏదో మనస్పర్ధలు వస్తే మళ్ళీ దూరం అయిపోతారు. బుధుడు పాడే 11th హౌస్లో ఉన్నట్టయితే. ఎందుకంటే దుస్థానాధిపత్యం తీసుకున్న బుధుడు 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్గా బుధుడు అయ్యి 11th హౌస్లో ఉన్నాడు అనుకుందాం. చాలా మానసిక సమస్యలను ఇవ్వగలడు. అలాగే కొంత ఈ సోషల్ సర్కిల్స్లో ప్రాబ్లమ్స్ ఇస్తాడు. మరికొన్ని కాంబినేషన్స్ కూడా నేను చెప్తాను. అయితే బుధుడు పాడవడం వలన సమాజంలో మంచి స్థితిలో ఉండి, తెలివితేటలు ఉండి, మానసిక సమస్యలు అనుభవిస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడొచ్చు. ఉదాహరణకి ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయనకి కొంత మానసిక సమస్యలు ఉండేవి అంటారు. అయితే అప్పుడు వైద్య రంగం కావచ్చు అంత అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు ఉన్నంత స్థితిలో అప్పుడు వైద్య రంగం లేదు. ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేశాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. మేధావి. కానీ ఆయనకు కూడా కొన్ని మానసిక సమస్యలు ఉండేవి అంటారు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఆటిజం ఉంది అని ఇప్పుడు అంటున్నారు. ఉండవచ్చు, అది ఆటిజం అయి ఉండొచ్చు ఆయన ప్రవర్తన కారణము అని అంటున్నారు. అలాగే డిస్ప్రాక్సియా అంటారు. అంటే ఆయన బాడీ మూమెంట్స్ కంట్రోల్ చేయలేడు. అంటే షూ లేస్ కూడా సరిగ్గా కట్టుకోలేకపోయేవట, తడబడేవాడు, చాలా టైం తీసుకునేవట. అంటే నర్వస్ సిస్టమ్కి బాడీకి ఉన్నటువంటి ఆ కనెక్షన్ ఏదైతే ఉందో అది సరిగ్గా పనిచేసేది కదా ఆయనకి. కానీ చాలా మేధావి. ఏం ఉపయోగం? ఆయనకు కూడా ఈ సమస్యలు ఉండేవి. అలాగే స్కీజోఫ్రీనియా వంటి సమస్యలకి బుధుడు కారణము. ఏదన్నా జరిగిపోతుందేమో, ఎవరన్నా ఉన్నారు ఊహించుకోవడం, దానికి బుధుడు కారణం. అలాగే జయలలిత గారి చార్ట్ చూసినట్టయితే ఆవిడ చాలా సెన్సిటివ్గా ఉండేవారు. చాలా మూడ్ స్వింగ్స్ ఉండేవి. ఏదైనా అనుకుంటే సాధించే వరకు దాన్ని వదిలేవారు కదా. పగబట్టి నేచర్ ఉండేది. నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతాను అని ఒక సందర్భంలో అనడం జరిగింది. ఆవిడకి అవమానం జరిగిన తర్వాత. ఇటువంటి ఒక స్ట్రాంగ్ విల్ పవర్, పగబట్టే నేచరు, ప్రతీకారము, ఇవి కూడా ఇస్తాడు బుధుడు. ఎందుకంటే ఆవిడది మిథున లగ్నం, లగ్నాధిపతి బుధుడు. బుధుడు కుంభంలో ఉన్నాడు వక్రించి రవితో. ఆపోజిట్లో చంద్రకుజులు ఉన్నారు. బుధుడికి ఎవరితో అయితే రిలేషన్ ఉండకూడదో ఆ 2 ప్లానెట్స్ బుధుడికి ఆపోజిట్లో ఉన్నాయి. అందుకే ఆ పట్టుదల, ప్రతీకార వాంఛ ఇటువంటివి కూడా ఇచ్చారు. అంటే వారు ఎంత నలిగిపోయి ఉంటారు మానసికంగా. కొంతమంది చూడండి, అవమానం జరిగినా దానికి అంత రియాక్ట్ అవ్వరు. కొంతమంది ఎక్కువ రియాక్ట్ అవుతారు అని చెప్తూ ఉంటారు పక్క వాళ్ళు. ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు, వదిలేయచ్చు కదా అని. కానీ వారు వదలలేరు. ఎందుకంటే వారి మానసిక స్థితి అలాంటిది. అక్కడ బుధుడు ప్రభావం ఉంటుంది. అలాగే సద్దాం హుస్సేన్ క్రిమినల్ నేచర్. తనకి ఎవరిని ఎదురు తిరిగినా వారిని తొదముట్టించడం, తను అనుకున్నదే నెరవేరాలి. ఇటువంటి ఒక భావజాలం, తీక్షణమైనటువంటి భావజాలం ఎందుకు వచ్చింది అంటే ఆయన మిథున లగ్నము, లగ్నాధిపతి బుధుడు వ్యయంలో ఉన్నాడు కేతువుతో. అగ్రెసివ్ ప్లానెట్, క్రూరగ్రహమైనటువంటి కేతువుతో వ్యయంలో ఉన్నారు. అంటే మన బుద్ధిని ఎంత నియంత్రిస్తారు బుధుడు ఆలోచించండి. వాళ్ళు సఫర్ అవ్వడమే కాదు, వాళ్ళు బాధపడడం కాదు, వాళ్ళు ప్రాబ్లమ్స్ అనుభవించడమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వస్తారు బుధుడు కనుక పాడైనట్టయితే. కుటుంబంలో ప్రశాంతత ఉండదు, ఆ సంఘంలో ప్రశాంతత ఉండదు వారు కనుక ఉన్నతమైన పదవుల్లో ఉన్నట్టయితే. అలాగే హిట్లర్, ఆయనది తులా లగ్నం, 7th హౌస్లో బుధ, కుజ, రవి, శుక్ర ఉన్నారు. అంటే బుధుడు కుజుడితోనూ రవితోనూ ఉన్నాడు. రవి ఉచ్చలో ఉన్నాడు, కుజుడు స్వక్షేత్రంలో, అక్కడికి వెళ్ళి బుధుడు ఉన్నాడు, వ్యయాధిపతి అయినటువంటి బుధుడు. అందుకే ఆ తీవ్రమైనటువంటి భావజాలము, నియంత్రణతో ధోరణి రావడానికి ఈ కాంబినేషన్ కూడా ఒక కారణం. అసలు రవి కుజుల కలయికే ఇటువంటి ఒక లక్షణాలను ఇస్తుంది. అందులో బుధుడు కూడా ఉన్నాడు, బుద్ధికి నియంత్రణ వహించేటువంటి గ్రహం. ఒకసారి ఆలోచించండి, మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు, మన బంధువుల్లో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హారోస్కోప్స్ తీసి చూడండి. మానసిక సమస్యలు ఉన్నాయి, లేదా కొంత తేడాగా ఉన్నాడు, ఇతని ప్రవర్తనలో ఏదో తేడా ఉంది అనిపించినప్పుడు వాళ్ళ చాట్ కనుక చూస్తే మీకు బుధుడు యొక్క పాత్ర తెలుస్తుంది. అయితే బుధుడు ఎప్పుడు ప్రాబ్లమేటిక్గా ఉంటాడు అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ క్లూస్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వవు. వారికి మంచి ఉద్యోగం ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీరు, అమెరికాలో ఉన్నారు, లేదా నెలకి 2 లక్షల జీతం వస్తుంది, అంతా పక్కన పెట్టండి. వారి మానసిక స్థితి ఎలా ఉందనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఒకటి, బుధుడికి చంద్రుడితో సంబంధం. బుధ చంద్రుడు కలిసి ఉండడము,
బుధుడికి ఆపోజిట్లో చంద్రుడు ఉండడము, బుధుడి నక్షత్రంలో చంద్రుడు ఉండడము, చంద్రుడి నక్షత్రంలో బుధుడు ఉండడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమేటిక్ కాంబినేషన్సే. అలా ఉన్నప్పుడు వారి మైండ్ చంచలంగా ఉంటుంది. అయితే ఎంత చంచలంగా ఉంటుంది, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తారు అనేది ఏ ఇంట్లో బుధుడు ఉన్నాడు, ఇలాంటి వాటిని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ప్రాబ్లమేటిక్ కాంబినేషన్ బుధ కుజ. బుధ కుజుల సంబంధం చంద్రుడిలాగే బుధుడు కుజుడు కలిసి ఉండడం, ఆపోజిట్లో ఉండడము, వారి నక్షత్రాల్లో ఉండడం, నక్షత్ర పరివర్తన చెందడం, ఇవన్నీ కూడా మానసిక స్థితి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించి తీరుతాయి. అలాగే బుధ రాహుల సంబంధము, బుధ కేతువుల సంబంధము, ఇవి టాప్ అన్నమాట. అంటే ఎక్కువ ప్రాబ్లం ఇచ్చేటువంటి కాంబినేషన్స్ ఇవి. వాటిలో చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఇచ్చేది బుధ చంద్ర, బుధ కుజ. బుధ చంద్ర ఇంకా ఎక్కువ, ఎందుకంటే చంద్రుడు మనకారకుడు, బుధుడు బుద్ధికారకుడు. ఎంత బలంగా ఉన్నా వారికి ఆసిలేటింగ్ మైండ్ ఉంటుంది, చంచలమైనటువంటి మైండ్ ఉంటుంది. బుధుడు చంద్రుడితో ఉన్నా, చంద్రుడికి ఆపోజిట్లో బుధుడు ఉన్నా, ఎంత యోగంలో ఉన్నా మైండ్ స్థిరంగా ఉండదు. వారి మైండ్ని కంట్రోల్ చేయడానికే వారికి ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయాలి. వారికి ఎప్పుడు అదే బాధగా ఉంటుంది, నేను ఎందుకు ఎప్పుడు హ్యాపీగా ఉండలేకపోతున్నాను, స్థిమితంగా ఎందుకు ఉండలేకపోతున్నాను, ఎందుకంటే ఇద్దరు చాలా స్ట్రాంగ్గా రిలేట్ అయి ఉన్నారు. అలాగే బుధుడు ఉచ్చలో ఉన్నప్పుడు కూడా, నాకు బుధుడు ఉచ్చలో ఉన్నాడు, చాలా మంచి ధనయోగం ఉంది, రాజయోగం ఉంది, నేను కోట్లు సంపాదిస్తాను అని అనుకోవచ్చు. కానీ ఇటువంటి కాంబినేషన్లో బుధుడు ఉంటే చాలా తీవ్రమైనటువంటి సమస్యలను ఇస్తాడు. ఉదాహరణకి బుధుడు దుస్థానాధిపత్యం తీసుకుని, అంటే బుధుడు షష్టాధిపతి, 6th లార్డ్ లేదా 8th లార్డ్ లేదా 12th లార్డ్ అయ్యి ఉచ్చలో ఉంటే తీవ్రమైన సమస్యలు ఇస్తాడు. ఎందుకంటే పాపాధిపత్యం తీసుకున్న బుధుడు ఉచ్చలో ఉండడం అనేది అంత మంచిది కాదు. ఉదాహరణకి 6th లార్డ్ అయినటువంటి బుధుడు, మేషలగ్నానికి బుధుడు కన్యకి అధిపతి, 6th లార్డ్. అటువంటి బుధుడు కనుక 6th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటే, 3rd లార్డ్ కూడా అయ్యి బుధుడు 6th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉండడం అనేది చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల సమస్యలు, అందులో మళ్ళీ నష్టాలు, ఇటువంటి వాటిని ఇవ్వగలడు. అలాగే మకర లగ్నానికి బుధుడు 6th లార్డ్ అయి 9th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడు. ఇది కూడా వారి లక్ ఎప్పుడు కూడా ఆసిలేటింగ్గా ఉంటుంది. వారి యొక్క అదృష్టం అనేది హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. బుధ మహాదశ వచ్చినప్పుడు వాళ్ళకి వ్యాపారంలో చాలా ఒడిదుడుకులు, వాళ్ళ కెరియర్లో ఒడిదుడుకులు, మాటల వల్ల సమస్యలు, ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే 8th లార్డ్ కనుక బుధుడు అయినట్టయితే వృశ్చిక లగ్నానికి, ఉదాహరణకి వృశ్చిక లగ్నానికి బుధుడు 8th లార్డ్ అయ్యి 11th హౌస్లో వచ్చేలా ఉంటాడు. సోషల్ సర్కిల్ బాగోదు, తనకి నచ్చేవారు ఎప్పుడు తన చుట్టుపక్కల ఉండరు, ఎవరితోనూ అడ్జస్ట్ అయ్యి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయలేరు, కంటిన్యూ చేయలేరు. ఉచ్చలో ఉండొచ్చు కాక, కానీ ఇటువంటి స్థితిలో కనుక ఉంటే అది ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంటే. ఇలా 11th హౌస్లో బుధుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉన్న బుధుడితో, లేదా చంద్రుడు ఆపోజిట్లో ఉన్న రవి కుజ, ఇటువంటి ప్లానెట్స్ బుధుడితో కనుక ఉన్నట్టయితే చాలా మానసిక సమస్యలు, ఆందోళనలు, యాంగ్జైటీ, ఉద్వేగము, భయము, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 8th లార్డ్షిప్ తీసుకున్నాడు బుధుడు. అలాగే కుంభలగ్నానికి కూడా బుధుడు అష్టమంలో ఉచ్చలో ఉంటాడు, పంచమాధిపతి అయ్యి. పిల్లల వల్ల సమస్యలు, ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్లో బ్రేక్స్, ఇలాంటివన్నీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 12th లార్డ్ కనుక బుధుడు అయినట్టయితే కర్కాటక లగ్నానికి ఉదాహరణ. కర్కాటక లగ్నానికి బుధుడు 3rd హౌస్లో ఉచ్చలో ఉంటాడు 12th లార్డ్ అయ్యి. బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్, అన్నదమ్ములతో సమస్యలు, చుట్టుపక్కల వాళ్ళతో సమస్యలు, తన ఇరుగు పొరుగు వాళ్ళతో ఏదో ఒక తగాదాలు, ఇలాంటి వాటి వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏదో మాట అనడం, లేదా వాళ్ళు ఏదన్నా అన్నారని వీరు బాధపడుతూ ఉండడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాగే తులా లగ్నాన్ని చూసుకున్నట్టయితే బుధుడు 9th లార్డ్ 12th లార్డ్ అయ్యి 12thలో ఎగ్జాల్ట్ అయి ఉంటాడు. వీరికి కూడా వ్యాపారంలో ఒడిదుడుకులు, కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి బుధ మహాదశలో. ఇక ఇందాక కాంబినేషన్స్ గురించి చెప్పినట్టుగా బుధ-చంద్ర కాంబినేషన్ ఎప్పుడు కూడా కొంతవరకు ప్రాబ్లమేటిక్ కాంబినేషన్ అని మనం చెప్పుకోవాలి. ధనయోగాలు ఇవ్వచ్చు, రాజయోగాలు ఇవ్వచ్చు, మంచి ఉద్యోగం ఇవ్వచ్చు, వ్యాపారంలో సక్సెస్ ఇవ్వచ్చు, కానీ మైండ్ ఎప్పుడూ కూడా చాలా డెలికేట్గా ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే ఎవరితోనో షేర్ చేసుకుందామా అని చూస్తూ ఉంటారు, ఒంటరిగా ఉండలేరు, తోడు కావాలి వాళ్ళకి. ఎప్పుడు కూడా ఒక మనోబలం సరిపోదు వారికి. ఇన్ని తెలివితేటలు ఉన్నా కానీ ఏదన్నా ఒక ప్రాబ్లం వస్తే తన పక్కన ఎవరన్నా ఉండి తనకి ధైర్యం చెప్పాలి అనేటువంటి ఒక మనస్తత్వంలో ఉంటారు వీళ్ళు. చాలా చిన్నపిల్లలు అయిపోతారు.
అసలు బుధుడు చంద్రుడు కాంబినేషన్ ఉన్నా, బుధుడు స్ట్రాంగ్గా చిన్నపిల్ల ఉన్నా కానీ వాళ్ళకి చిన్నపిల్లల మెంటాలిటీ ఉంటుంది. ప్రతిదానికి స్పందించడము, ఎక్కువగా స్పందించడం, అతిగా స్పందించడము, భయపడిపోవడము, ఉద్రేకానికి లోనవడము ఇలాంటి లక్షణాలన్నీ ఇస్తారు. కానీ చాలా ప్లెయిన్ హార్టెడ్గా ఉంటారు. కానీ చెలించిపోవడం అనేటువంటి లక్షణం ఉంటుంది. అప్పుడు మాటలు కూడా కొన్ని తోలొచ్చు. ఇలాంటి సందర్భాలు కూడా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే బుధుడు కుజుడు తీవ్రమైనటువంటి ప్రవర్తన. కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. ఎదుటి వ్యక్తి మీద దాడి చేయడం కావచ్చు, మాటల రూపంలో, ఫిజికల్గా, ఇలాంటి వాటి కూడా పూనుకుంటూ ఉంటారు. కంట్రోల్ అనేది ఉండదు. గురుదృష్టి ఉంటే వీటన్నిటికీ చాలా ఉపశమనం అనేది దొరుకుతుంది తప్పకుండా. ఇలా బుధచంద్రులున్నా, బుధ కుజులున్నా, బుధ రాహువులున్నా, బుధ కేతులున్నా గురుదృష్టి కనుక కాంబినేషన్ మీద ఉన్నట్టయితే చాలా మటుకు కొంత తగ్గుతాయి ఆ దుష్ఫలితాలు. అలాగే బుధ రాహువులు ఎప్పుడూ కూడా ఎదుటివారు నమ్మలేకపోవడము, ఎదుటివారు వీడిని నమ్మలేరు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. తన ప్రయోజనాల కోసం అన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటే తనకు ప్రయోజనమో అలా ఉంటారు. అలా ఆ మనుషులు కూడా అలా వాడుకుంటూ ఉంటారు. ఎవరితోనూ కూడా లాయల్గా, సిన్సియర్గా ఉండలేరు. వాళ్ళ స్వార్థమే వాళ్ళకి పరమావధిగా ఉంటుంది. ఇలాంటి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. బుధ కేతువులు షార్ట్ టెంపర్, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. మూడ్ స్వింగ్స్, ఎక్సెంట్రిక్, తీవ్రమైనటువంటి మనస్తత్వం. అంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, ఏం మాట్లాడతారు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు ఎవరికీ తెలియదు. వారికి నచ్చకపోతే ప్రతిఘటించడం, దాడి చేయడం, మాటల ద్వారా, చేతల ద్వారా ఇలాంటివి కూడా ఉంటాయి. పగబట్టే నేచరు ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని ప్రమాదకరమైనటువంటి ఫలితాలను ఇవ్వగలిగినటువంటి ప్లానెట్ బుధుడు. అలాగే బుధుడు నవాంశలో కనుక నీచలో ఉన్న, దుస్థానంలో ఉన్న అది కూడా ప్రాబ్లమే. D1 చార్ట్లో బుధుడు ఉచ్చలో ఉండొచ్చు, కానీ నవాంశలో నీచలో ఉంటే చాలా చాలా నెగిటివ్ అవుతాడు, వీక్ కూడా అవుతాడు. ఎందుకంటే D1 చార్ట్లో నీచలో ఉండి రాశి చార్ట్లో నవాంశలో ఉచ్చలో ఉంటే చాలా మంచిది. కానీ రాశి చార్ట్లో ఉచ్చలో ఉండి నవాంశలో నీచలో ఉండడం అనేది మంచిది కాదు. వారి బుద్ధిలో స్థిరత్వం ఉండదు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు, ఆశల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. వారికి ఏది తోస్తే చేయడము, దేంట్లోనూ స్థిరంగా ఉండలేకపోవడము, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమాటిక్ రిజల్ట్స్ ఇస్తాడు బుధుడు. బుధుడు పాడయ్యి కెరీర్కి సంబంధించిన ప్లానెట్తో రిలేట్ అయి ఉంటే, 10th లార్డ్తో కానీ, అమాత్యకారక ఇటువంటి ప్లానెట్స్తో కనుక రిలేట్ అయి ఉంటే కెరీర్లో స్టెబిలిటీ ఉండదు. ఏ ఉద్యోగము, వ్యాపారము స్థిరంగా చేయలేరు. ఆశలు మాత్రం పీక్లో ఉంటాయి, కానీ ఆచరణలో శూన్యం. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో బాధపడిపోతూ ఉంటారు. అవతల వ్యక్తి మంచివారే, కానీ వారు ఒక మాట అంటే వీళ్ళు ఏదో దాన్ని అపార్థం చేసుకోవడము, తప్పుగా తీసుకుని బాధపడుతూ ఉండడం, తనలో తానే కుమిలిపోతూ ఉండడం, ఇలా తనలో తానే కుమిలిపోతూ ఉండడం అనేది బుధుడి లక్షణం. ఎక్కువ ఇంట్రోవర్ట్గా ఉంటారు. ఒక్కొక్కసారి తీవ్ర గ్రహాలతో ఉంటే, కుజుడు కేతు వంటి గ్రహాలతో పవర్ఫుల్గా ఉంటే అప్పుడు ఎక్స్ట్రోవర్ట్గా ఉంటారు, బయటికి వెళ్ళగొక్కుతూ ఉంటారు, దాడి చేశాడు, ఇటువంటి ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. అసలు బుధుడు గురించి మనం రీసెర్చ్ కనుక చేసి కంట్రోల్ చేసుకోగలిగితే చాలా మటుకు ప్రశాంత జీవితాన్ని గడపడానికి వీలుంటుంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తుంటారు, పిల్లలు స్కూల్లో పిల్లలతో కొట్లాడుతున్నాడు, అందరినీ కొడుతున్నాడు, ఇంట్లో కూడా చెప్పిన మాట వినట్లేదు, తిరగబడుతున్నాడు. ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు అక్కడ చంద్ర, బుధ, కుజ ఇటువంటి ప్లానెట్స్ యొక్క ప్రభావం ఉండి తీరుతుంది. బుధుడు కూడా అతీతం కాదు. మనం అగ్రెసివ్ రిజల్ట్స్, తీవ్రమైనటువంటి ఫలితాలు అంటే కేవలం కుజుడిని, కేతువుని, చంద్రుడిని చెప్తుంటాం. బుధుడు కూడా అంత స్థాయిలో తీవ్రమైనటువంటి ఫలితాలను ఇవ్వగలడు, ప్రవర్తనని ఇవ్వగలడు, దాడి కూడా చేస్తాడు, అణిచివేత ఇవన్నీ కూడా ఇస్తాడు. ఎందుకంటే వారి బుద్ధి అనేది అక్కడ బుధుడి వల్ల ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది. సరే, ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం. మరి ఏంటంటే రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? పూజలు చేయడము, డివైన్ లైఫ్ స్టైల్లో ఉండడము, సాత్వికమైనటువంటి లైఫ్ స్టైల్లో ఉండడం బుధుడికి చాలా ఇష్టము. అంటే ఎప్పుడూ కూడా సాత్విక్ ఫుడ్ తీసుకోవాలి, నాన్ వెజ్కు దూరంగా ఉండాలి. ఎంత దేవతారాధన చేస్తూ డివైన్ లైఫ్ స్టైల్లో ఉంటారో వారి బుద్ధి అంత పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా వీరు అదే లైఫ్ స్టైల్లో ఉండాలి. ఏ దశ వచ్చినా రెమెడీస్ కావచ్చు, మనం చేసే పూజలకు కావచ్చు, త్వరగా స్పందించే గ్రహం బుధుడు. బుద్ధిని నియంత్రణలో ఉంచుకునేటువంటి యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. యోగా, మెడిటేషన్, ధ్యానం, స్తోత్రపారాయణ, పూజలు. ఎప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. పూజలు చేయమన్నాం కదా అని 2 గంటలు 3 గంటలు కూర్చుని అలిసిపోయేలాగా పూజ చేయడం, దానివల్ల ఇంకా ఆ మెంటలు ఎక్కువ అవుతుంది.
అలిసిపోవడం వల్ల బుద్ధి ఇంకొంచెం తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. రిలాక్స్డ్ లైఫ్ స్టైల్లో ఉండాలి. తను ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ ఉద్రేకపడకూడదు. సమస్యలకి వెంటనే స్పందించడం మానుకోవాలి. ఇవన్నీ కూడా రెమెడీస్గా పనిచేస్తాయి. అంతే తప్ప గుడికి వెళ్ళానండి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళమన్నారు, వెళ్ళేసి అక్కడ అర్చన చేయించి వచ్చామంటే బుధుడు పాజిటివ్ అయిపోడు. దాని ప్రభావం కొంత ఉంటుంది, శాశ్వతంగా ఉండదు. మన లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకోవాలి. ఏదైనా సమస్య వస్తే చలించిపోకుండా నిదానించి ఆలోచించి వీలైతే అవతల మనుషుల అడ్వైస్ తీసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనసుని నియంత్రణలో పెట్టుకునేటువంటి టెక్నిక్స్ని ఫాలో అవుతూ ఉండాలి. ఈ రోజుల్లో ఎన్నో టెక్నిక్స్ వచ్చాయి. సైకాలజీని ఎలా మనం అర్థం చేసుకుని సైకలాజికల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయొచ్చు అనే దాని గురించి కూడా చాలా అవగాహన వచ్చింది. అలాంటివన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. చిన్నతనంలోనే పిల్లలకు అలాంటివి చేయిస్తూ ఉండడం వల్ల పెద్ద అయ్యాక వారి మైండ్ కొంత స్టెబిలిటీని పొందుతుంది. జీవితంలో ఆ ఉద్రేక స్వభావము, లాజికల్ థింకింగ్ లేకపోవడం వలన సరైన నిర్ణయాలు తీసుకోకపోవడము, ఇటువంటి వాటి వలన పెద్ద పెద్ద సమస్యలు తెచ్చుకోకుండా ఉంటారు. ఈ విధంగా బుధుడి గురించి ఒక అవగాహన తెచ్చుకుని బుధుడిని ఎప్పుడు కూడా ఒకవేళ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే నియంత్రణలో పెట్టుకోవడం అనేది చాలా చాలా అవసరము. ధనయోగాలు, రాజయోగాలు, కోటీశ్వర్లు ఇలాంటి వాటి కంటే కూడా ఆరోగ్యవంతమైనటువంటి మనస్సు అనేది చాలా చాలా గొప్పది. ఆ మనస్సు ఉండాలి, అటువంటి ఒక మైండ్ సెట్ ఉండాలి అంటే బుధుడు స్ట్రాంగ్గా ఉండాలి. బుధుడు కనుక స్ట్రాంగ్గా లేడు, వీక్గా ఉన్నాడు, నెగిటివ్గా ఉన్నాడు అంటే దాని మీద మనం కొంత కృషి చేయడం అనేది చాలా చాలా అవసరము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.